ఇప్పుడే హిట్ 3 ట్రైలర్ చూడడం జరిగింది. అండ్ ఆ ట్రైలర్ లో ఉన్న రక్తానికి, ఆ ఎరుపుదనానికి నా ప్రపంచం కూడా మొత్తం ఎరుపెక్కిపోయింది. అందుకే నేను కూడా ఎరుపు రక్తపు అద్దాలు వేసుకొని వస్తున్నా. జర చక్కెర వచ్చినట్టు అవుతుంది, ఎందుకంటే మన రక్తం కూడా జర పోయి ఉంటది. బట్ ఏం పర్లేదు, హిట్ 3 ట్రైలర్. సో శైలేష్ కొలను డైరెక్టోరియల్ అయిన హిట్ 3 కొంచెం లూక్ వామ్ రెస్పాన్స్ తోని, కొంచెం అండర్ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలోనే ఉంటా వస్తున్నది. ఎందుకంటే శైలేష్ కొలను గారి ప్రీవియస్ సినిమా సైందవ్ ఒక పెద్ద డిజాస్టర్ లా నిలిచింది, మన అందరికి తెలిసిన విషయమే. హిట్లు ఫ్లాప్లు పడొచ్చు అందరికి, తప్పలేదు. కానీ జనరల్ గా ఆయన ఇంటర్వ్యూల్లో బయట మాట్లాడే మాటలకి, ఆయన సినిమాకి ప్రోడక్ట్ కి మ్యాచ్ ఉండట్లేదు. అట్లీస్ట్ ఆడియన్స్ లో అయితే అదే ఉన్నది ఆలోచన. సో ఆ యాంగిల్ లో చూసినప్పుడు హిట్ 3 మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లోయే ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ మెటీరియల్ కూడా పెద్ద ఎక్స్ట్రాడినరీగా రాలేదు ఇప్పటి వరకు. టీజర్ కొంచెం డీసెంట్ ఉండే, కానీ ఫస్ట్ టైం ట్రైలర్ వచ్చింది. ఇక్కడ నుంచే కొంచెం వార్నింగ్ బెల్స్ లాంటివి స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నది అట్లీస్ట్. ఎందుకంటే చాలా పెక్యులర్ గా, కొంచెం ఆఫ్ గానే ఉంది ట్రైలర్ అయితే. అంటే ట్రూలీ ఇన్నోవేటివ్ స్టఫ్ అట్లా అనిపించవచ్చు ఫస్ట్ టైం చూసినప్పుడు, కానీ హిట్ 3 కేసులో ఆ విషయం కాదు. హిట్ 3 ఏమి ఎక్స్ట్రాడినరీలీ ఇన్నోవేటివ్ గానీ, లేకపోతే ఏదో కొత్తగా చేస్తుంది అన్నట్టుగా మనబడట్లేదు మనకి ట్రైలర్ చూసినంత వరకు అయితే. అదే ట్రెడిషనల్ సైకో కిల్లర్, వైలెంట్ జోన్ ఆ దాంట్లోనే ఉన్నది. కానీ సినిమా దేని గురించి అన్న ఒక క్లారిటీ లేకపోవడం వల్ల, ఆర్ ఆ క్లారిటీ అనేది కన్వే అవ్వకపోవడం వల్ల ట్రైలర్ లో కొంచెం ఆఫ్ కొట్టేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే హిట్ పార్ట్ 3 ఇది. సో అట్లీస్ట్ ఇప్పటికన్నా హిట్ వరల్డ్ అంటే ఏంటి, దానికి ఉన్న రూల్స్ ఏంటి అని ఇప్పటికన్నా ఎస్టాబ్లిష్మెంట్, ఏదో కమ్యూనికేషన్ జరగాలి. ఎందుకంటే హిట్ అని ఒక ఏజెన్సీ ఉన్నది, వేరే వేరే ఊర్లలో హీరోలు ఉన్నారు, అండ్ వీళ్ళందరూ ఏదో వైలెంట్ క్రైమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. దీనికి మించి ఈ వరల్డ్ ని పెద్దగా డిఫైన్ చేయడానికి చూడలేదు ఏ రోజు కూడా శైలేష్ కొలను. సరే ఫస్ట్ పార్ట్ లో ఫిల్మ్ మేకింగ్, ప్రొసీజరల్ మీద ఫోకస్ తోని సినిమా వెళ్ళిపోయింది. సెకండ్ పార్ట్ కి జనాలు క్వశ్చన్ చేసిర్రు ఏంటి మూవీ అని, ఆర్ ఈ వరల్డ్ ఏంటి అని. బట్ అగైన్ డీసెంట్ ప్రోడక్ట్ అవ్వడం వల్ల సినిమా నడిచిపోయింది. కానీ ఈ రోజు ఆడియన్స్ మైండ్స్ లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. హిట్ వరల్డ్ ఏంటి అసలు, చాలా జనరిక్ గా అనిపిస్తున్నది, దీని రూల్స్ ఏంటి. దానికి తోడు హిట్ 3 లో ఏదో కొత్త డంజన్, అదేదో క్రిమినల్ అండర్ వరల్డ్ ఈ జోన్ లో ఏదో చూపిస్తున్నారు. అండ్ అది ట్రైలర్ లో చాలా పోర్షన్ ఆక్యుపై చేసింది. అంటే సినిమాలో కూడా మేజర్ పోర్షన్ ఆక్యుపై చేస్తుందనే అనుకోవచ్చు. సో అలాంటప్పుడు ఈ వరల్డ్ ఏంటి, ఇది కొంచెం బెటర్ డిఫైన్ చేసి కమ్యూనికేట్ చేస్తే ఆ హైప్, ఆ ఎక్సైట్మెంట్ పెరిగేదానికి అవకాశం ఉంటది. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ మేకర్స్ కే బెటర్ తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళ కాల్ అది. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తున్నది, హిట్ 3 ఒక జెనరిక్ వరల్డ్ లాగా, జెనరిక్ వైలెంట్ కాప్, ఒక సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి సాల్వ్ చేస్తున్నాడు, అది ఒక క్రైమ్ సిండికేట్, ఆ జోన్ లోనే కనిపిస్తున్నది. నథింగ్ బియాండ్ దట్. అండ్ అర్జున్ సర్కార్ కూడా ఒక వైలెంట్ యాంగ్రీ కాప్. బియాండ్ దట్ ఆ క్యారెక్టర్ కి అపీల్ గానీ, లేకపోతే ఒక సెపరేషన్ గానీ, లేకపోతే ఒక కొత్తదనం గానీ ఏం కనబడట్లేదు. అట్లీస్ట్ ట్రైలర్ వరకు అయితే అదే ఉన్నది. మరి సినిమాలో ఏమైనా కొత్తదనం ఉంటదేమో చూడాలి, అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ వరకు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ క్యారెక్టర్ కూడా పెద్దగా అపీలింగ్ ఏం లేదు. దానికి తోడు అర్జున్ సర్కార్ అన్న పేరుతో వీళ్ళు చాలా విచిత్రమైన పనులు వేస్తా ఉన్నారు. గీతలో అర్జునుడు లాగా ప్రవచనం ఒకటి, నెక్స్ట్ అర్జున్ సర్కార్ అబ్కి బార్ అర్జున్ సర్కార్, లైక్ ఆల్ దీస్ పన్స్ చాలా ఆఫ్ ఉన్నాయి. ఇది ఎవరి డెసిషన్ నాకు తెలియదు, బట్ చాలా విచిత్రంగా ఉన్నాయి, ఆఫే ఉన్నాయి నా వరకు అయితే. అండ్ ఇంకో మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైలర్ లో అది మ్యూజిక్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అయితే చాలా చాలా ఆఫ్ ఉన్నది. ఆ యాక్షన్, అడ్రినలిన్ రష్ ఏదైతే కావాలో ఇలాంటి సినిమాకి, ఇలాంటి ట్రైలర్ కి, అదైతే అసలు కనబడట్లేదు ట్రైలర్ వరకు అయితే. అండ్ ఒక చోట పోరాటం అనేది వస్తుంది. ఆల్రెడీ మనం చూసిన విక్రమ్ లో పోరాట సింహం అని, అండ్ అదొక మీమ్ కూడా అయిపోయింది ఈ రోజు. సో అలాంటి ఒక పదం తీసుకొని సిమిలర్ థీమ్ లో, సిమిలర్ సిచ్యువేషన్ లో వాడటం, రాను దీని మీద జోకులే పడతాయి. సో ఐ డోంట్ నో ఎవరి కాల్స్ ఇవి. బట్ ఏమే చూద్దాం. సినిమా బాగుంటే నడిచిపోతాయి ఇవన్నీ, బట్ బాగాలేకపోతేనే ఇవన్నీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటది. బట్ లెట్స్ బి హోప్ఫుల్, సినిమా బాగుంటుందని అనుకుందాం. సో శైలేష్ కొలను డైరెక్షన్ గురించి, స్టోరీ గురించి మన ఛానల్ అయితే వి హావ్ ఆల్వేస్ బిన్ ఫేర్. సో ఇప్పుడు కూడా చూద్దాం హిట్ 3 ఎట్లుంటుందో. సినిమా చూసిన తర్వాతనే మనం ఇంకా దీని గురించి ఎలాబరేట్ గా డిస్కస్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రైలర్ వరకు అయితే హిట్ 3 ఒక జెనరిక్, అన్ఫోకస్డ్, బేసిక్ యాక్షన్ థ్రిల్లర్ లాగా కనిపిస్తున్నది విత్ లాట్స్ ఆఫ్ వైలెన్స్. ఆ వైలెన్స్ వితౌట్ రీజన్ ఉంటేనే జనాలు ఆఫ్ అవుతారు, బట్ కథలో కూర్చుంటే జనాలు యాక్సెప్ట్ చేయొచ్చు, అవకాశం ఉన్నది. సో చూడాలి మరి, సినిమా చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా బడ్జెట్ విషయం గురించి మాట్లాడాలంటే హిట్ 3 ఆల్రెడీ బడ్జెట్ రికవర్ చేసేసింది అన్న న్యూస్ వినిపిస్తున్నది. అగైన్ ఈ న్యూస్ ఎంతవరకు రిలయబుల్ మనకు తెలియదు, బట్ మేజర్ సైట్స్ అయితే దీని మీద రిపోర్ట్ చేసినాయి. సో ఫర్ ఎ సెకండ్ మనం ఆ న్యూస్ నిజమనే అనుకుందాం. సో హిట్ 3 బిజినెస్ మనం చూసుకుంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ కన్నా ఎక్కువ ఉన్నది. సో థియేట్రికల్ బిజినెస్ ఒక 30-40 కోట్ల మధ్యలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. సో నాని లాస్ట్ 3 సినిమాలు మనం చూసుకుంటే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, 380+ కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినాయని వాళ్ళు రిపోర్ట్ చేసినారు. అట్లీస్ట్ పాపులర్ సోషల్ మీడియాలో అయితే కనిపించింది. 200 కోట్ల పోస్టర్లు కూడా పడ్డాయి అనుకుంటా. సో 3 బిగ్ బ్లాక్ బస్టర్ల తర్వాత కూడా థియేట్రికల్ బిజినెస్ మళ్ళీ రీజనబుల్ గానే ఉన్నది. సో ఈ బడ్జెట్ సినిమాకి అంత బిజినెస్ సరిపోతుందని పెట్టుకున్నారా, లేకపోతే ఏంటో మనకు తెలియదు, చూడాలి అది మాత్రం. కానీ నాన్ థియేట్రికల్ నుంచి మేజర్ బడ్జెట్ రికవరీ అనేది, ఎస్పెషల్లీ ఓటీటీ నుంచి మేజర్ బడ్జెట్ రికవరీ అనేది అంత సస్టైనబుల్ మోడల్ కాదు. ఈ టైర్ 2 రేంజ్ లో చాలా మంది హీరోలు అట్లనే
క్రాష్ అవుట్ అయిపోతున్నారు. సో థియేట్రికల్ బిజినెస్ స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే థియేట్రికల్ బిజినెస్ స్ట్రాంగ్ ఉంటేనే ఓటీటీలతో కూడా బార్గెనింగ్ చిప్ ఉంటుంది. అప్పుడే వాళ్ళు మనం అడిగే ప్రైస్ చేయగలుగుతారు. ప్యూర్లీ ఓటీటీల మీద డిపెండ్ అవుతున్నామని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు దాన్ని. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రైజ్ మనం తీసుకోవాలి. మేజర్ హీరోలతో అదే అవుతుంది ఈ రోజు. నేను ఏం చెప్తున్నా అంటే బేసికలీ హిట్ 3 చాలా స్ట్రాంగ్ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఉండాలి, అండ్ పారడైజ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అప్పుడు మనకు సస్టైనబుల్ మోడల్ బయటకు వచ్చే అవకాశం ఉన్నది. అండ్ ఇది నాని సినిమాలకి కాదు, అందరి హీరోలకి వర్తిస్తుంది. సో యాజ్ యూజువల్ ఓటీటీలో చూసుకుందామని కాకుండా హిట్ 3కి జనాలు రండి, థియేటర్కి వచ్చి చూడండి. బాగుంది బాగాలేంది తర్వాత చూసుకుందాం మనం, బట్ సినిమా అనేది వచ్చి థియేటర్లో చూడండి. సమ్మర్ రిలీజ్, May 1 రిలీజ్. సో చూద్దాము, ఆ రోజు డిస్కస్ చేసుకుందాము. బట్ బాటమ్ లైన్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ట్రైలర్ అంత ఎక్సైటింగ్ అయితే లేదు, బట్ మరీ బ్యాడ్ గా కూడా లేదు. మెయిన్ గా క్లారిటీ ఒకటి మిస్సింగ్ సినిమా దేని గురించి అని. బట్ అవన్నీ మనకి ఆన్సర్స్ May 1 రోజు వస్తాయి. బట్ ఎస్, నేను కొంచెం ఇప్పుడు బయటకు వెళ్ళి రిలాక్స్ కావాలి, ఈ ఎరుపుదనాన్ని తక్కువ చేసుకోవాలి. మరి హిట్ 3 ఇంపాక్ట్ అలాంటిది.